ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, మీరు కోరిన కోరికలన్నీ తీర్చేయాలని అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా అమ్మవారి పాదపద్మములకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక ఈరోజు అమ్మవారు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే గనుక, బిడ్డ, ఆది శక్తిని నీతో చెప్పాలని వచ్చాను. కణకణలాడే కళ్ళతో ఉరుకులు పరుగుల మీద వచ్చేస్తున్నాను. మరో 5 రోజుల్లో నీకు జరగబోయేది ఈ తెలియచేయడానికి నేను వస్తున్నాను. నువ్వు జాగ్రత్తగా కూడా ఉండాలి. సాక్షాత్తు అమ్మలగన్న అమ్మను, ఆది పరాశక్తిని నీకోసం ఉరుకులు పరుగుల మీద వస్తున్నాను. ఎందుకు వస్తున్నాను, ఏం చెప్పాలనుకుంటున్నాను, ఏం హెచ్చరించాలని అనుకుంటున్నాను, ఎందుకు నిన్ను కాపాడాలి అని అనుకుంటున్నాను, ఏం జరగబోతుంది, నష్టమా లాభమా, లేకపోతే ఏదైనా ప్రమాదమా చిక్కులా, లేకపోతే అదృష్టం కలిసి రాబోతుందా, ఒకవేళ అదృష్టం అయితే నువ్వు జార విడుచుకోబోతున్నావు అని చెప్పడానికే వస్తున్నానా, దానికి నువ్వు ఏదైనా చేయాలా, లేకపోతే ఒకవేళ కష్టమో నష్టమో చిక్కులో లేక పడబోతుంటే వాటి నుంచి నువ్వు ఎలా బయటపడాలి అని చెప్పాలని వస్తున్నానా, మొత్తానికి ఏదైనా సరే ఆది పరాశక్తి ఈరోజు కణకణలాడే కళ్ళతో నీకోసం ఉరుకులు పరుగుల మీద వస్తున్నాను. అమ్మా, ఏం చెప్తున్నాను నువ్వు జాగ్రత్తగా విని తీరాలి బిడ్డ.